మెగాస్టార్ చిరంజీవి కోసం ఆ ఊరంతా కలిసి థియేటర్కు వెళ్ళింది తెలుసా? ఇప్పుడంటే టీవీలు, స్మార్ట్ ఫోన్లు వచ్చి ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చింది. కానీ ఒకప్పుడు అవి లేవుగా. ఈ క్రమంలో జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం తహతహలాడేవారు. అప్పట్లో ఎవరో ఎక్కడో ఒక్కింట్లో తప్ప టీవీలు ఉండేవి కావు. దీంతో చాలామంది వినోదం కోసం సినిమాల వైపు పరుగులు పెట్టేవారు. కొత్త సినిమా ఏది వచ్చినా గుంపులు గుంపులుగా వెళ్ళి సినిమా చూసి వచ్చేవారు. ఇక అప్పట్లో పట్టణాల సంగతి పక్కన పెడితే పల్లెటూర్లలో మాత్రం చాలామంది ఏకంగా ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ సినిమాలకు ఎంచక్కా వెళ్ళి వచ్చేవారు. అయితే ఇప్పుడు అదంతా కనుమరుగైపోయింది. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం అదే సీన్ తాజాగా రిపీట్ అయింది. ఇంతకీ విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 మొన్నీ మధ్య విడుదలైందని తెలుసు కదా. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి చేసిన సినిమా కావడంతో జనాలు దాన్ని బాగానే ఆదరించారు. అయితే ఆ సినిమాకు గుంటూరు జిల్లాలోని తక్కెళ్లపాడు గ్రామస్తులంతా కలిసి వెళ్లారు. ముందే చెప్పాం కదా, ఒకప్పుడు గ్రామస్తులందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ సినిమాలకు వెళ్ళేవారని. సరిగ్గా అలాగే తక్కెళ్లపాడు గ్రామ వాసులంతా కలిసి బండ్లు కట్టుకొని మరీ మెగాస్టార్ సినిమాకు వెళ్ళారు. చిరంజీవి అంటే ఆ గ్రామ వాసులకు ఎంతగానో ఇష్టమట. ఆయనపై అభిమానంతోనే వారందరూ అలా కలిసి సినిమాకు వెళ్ళారట. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు నెట్లో హాట్ టాపిక్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూడడం కోసం జనాలందరూ అలా వెళ్ళడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకప్పటి పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చేలా ఆ గ్రామవాసులు అలా సినిమాకు వెళ్ళడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓవైపు స్మార్ట్ ఫోన్లు చేతిలో పట్టుకొని వాటితోనే కొత్త కొత్త సినిమాలు చూస్తూ థియేటర్లకు వెళ్ళడం మానేసిన ప్రస్తుత నేపథ్యంలో అలా జనాలందరూ మెగాస్టార్ సినిమాకు వెళ్ళడం నిజంగా వింతే మరి. ఏమో, జనాలకు ఎప్పుడు ఏది నచ్చుతుందో తెలియదు కదా. కొంపదీసి అందరూ అలాగే థియేటర్లకు వెళ్ళరు కదా. గ్రామాల్లో అయితే ఓకే, కానీ అది నగరాల్లో మాత్రం వీలు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.